నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అని మంత్రి అంబటి రాంబాబు నిలదీత లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి అది యువగళం కాదు అశుభయాత్ర అంటూ విమర్శలు టిడ్కో లబ్ధిదారులకు నోటీసుల బీజేపీఎఫ్ చీఫ్ పురంధేశ్వరి ఇది ప్రభుత్వ మోసం రుణం తీసుకోవడం వల్లే పేదలకు ఇబ్బందని ప్రభుత్వంపై మండిపాటు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అంటూ స్పష్టం నాకు కాకపోతే వారిద్దరికిస్తారా నగరిలో పోటీపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు నగర్ నుంచి తను పోటీ తథ్యమని 175కి 175 గెలుపులో భాగస్వామ్యం అవుతానంటూ ధీమా ఎన్ఆర్ఐల సేవలను జనసేన మరవదు అన్న జనసేనాని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ జనసేనకు 1.30 కోట్ల రూపాయలు విరాళం అందజేత ఈ నెల 26 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పార్లమెంటులో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తోంది. పార్లమెంటు నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొత్తం 141 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎంపీల సస్పెన్షన్ ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. లోక్సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీలు సహా మొత్తం 141 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో సస్పెండ్ అయిన ఎంపీలకు పార్లమెంటు ఛాంబర్, లాబీ, గ్యాలరీల్లోకి రాకుండా లోక్సభ సెక్రటేరియట్ సర్క్యులర్ జారీ చేశారు. లోకేష్ పాదయాత్ర వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరూ గుర్తించని యాత్ర అది అని ఎద్దేవా చేశారు. కనీసం లోకేష్కైనా పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా అని ఎద్దేవా చేశారు. లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. లోకేష్ది అశుభయాత్ర అంటూ విమర్శించారు. ప్రజల్లో గెలవకుండా మంత్రి అయిన వ్యక్తి లోకేష్. అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుసు? 175 సీట్లు గెలవటమే లక్ష్యంగా ఇన్ఛార్జీల ప్రకటన జరుగుతోంది. అంతర్గత బదిలీలు సహజంగా జరుగుతుంటాయి. చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకు బదిలీ అయ్యారు అని అంబటి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగా మారదనే వేమన శతకంలాగా లోకేష్ యాత్ర కొనసాగిందన్నారు. యాత్ర వలన ఒళ్ళు తగ్గిందే తప్ప మైండ్ మెచ్యూరిటీ లేదు. కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారన్నారు. అశుభ యాత్ర చేశాడు లోకేష్. పాదం పెట్టగానే నందమూరి వంశస్థుడు చనిపోయాడు. జనం లేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎలో మీడియానైతే విపరీతంగా జనం వచ్చారని చెప్పడానికి తెగ ప్రయత్నం చేసిందన్నారు. చివరికి యాంకర్ ఉదయభానుని తెచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది అని అంబటి ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ చౌదరిల్లారా అంటూ లోకేష్ మాట్లాడారు. 3, 15,000, 90,000 అని చెప్పిన అజ్ఞాని లోకేష్. బాలకృష్ణ రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. ఇంకో యాంకర్ పవన్ కళ్యాణ్ కూడా రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. వృద్ధ తండ్రి తన అసమర్థ కొడుకుని హైలైట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే కనిపిస్తోంది. లోకేష్ యాత్ర అంత విజయవంతమైతే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ల యాంకరింగ్ ఎందుకు? సీట్లు, నోట్లు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్తో యాంకరింగ్కి ఒప్పించుకున్నారు. కిరాయి తీసుకుని పవన్ కళ్యాణ్ లోకేష్ సభకి యాంకరింగ్ చేస్తున్నారు. స్పెషల్ ఫైట్లు, స్పెషల్ రైళ్లలో రేపు జనాన్ని తరలిస్తున్నారు అని అంబటి చెప్పారు. స్కామ్లో సంపాదించిన సొమ్ము రేపు ఖర్చు పెట్టబోతున్నారు. సోదరుడికి చౌదరికి తేడా తెలియని వ్యక్తి లోకేష్. సూట్ కేసులు మోసేది నాదెండ్ల మనోహర్. ప్రజల్లో గెలవకుండా మంత్రి అయిన వ్యక్తి లోకేష్. అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుసు? 175 సీట్లు గెలవటమే లక్ష్యంగా ఇన్ఛార్జీల ప్రకటన జరుగుతోంది. అంతర్గత బదిలీలు సహజంగా జరుగుతుంటాయి. చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకు బదిలీ అయ్యారు అని అంబటి మండిపడ్డారు. సుమారుగా 1 సంవత్సరం క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గపు హెడ్ క్వార్టర్ కుప్పంలో యువగళం పేరుతో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అది చాలా ఆపసోపాలు పడుతూ మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది. రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓహో అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త హాస్యాస్పదంగాను నవ్వుగాను కూడా అనిపిస్తుంది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారిని నడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది నడిస్తే? దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు ఆయన పార్టీ మీద ఉందా? లేదు ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా? ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం, అదేమిటంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది సునకానందం పొందుతున్నారని మంత్రి రోజా చురకలు వేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది తనేని. తాను సీఎం జగనన్నకు సైనికురాలనని, జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమంటూ సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా అన్నారు. మిషన్ 2024లో 175కి 175లో భాగం అవుతా అని అన్నారామె. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యమని చెప్పారామె. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక 2 చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు. మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకి ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాలో కోపపడటాలో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ఈ ప్రయాణంలో ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారం అందిస్తూ ముందడుగు వేయడం జనసేన ప్రస్థానంలో గుర్తుండిపోతుందన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆస్ట్రేలియా
కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్కు చెందిన జనసేన ఎన్ఆర్ఐలు పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సహాయ నిధికి 1.30 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న జనసేన పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రవాస భారతీయుల సేవలను జనసేన పార్టీ ఎప్పటికీ మరువదన్నారు. పార్టీ ముందుకు వెళ్లడంలో ఎన్ఆర్ఐలు అందిస్తున్న మద్దతు, చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. And your emotion, I truly honor that. So it's good to hear రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో 2,58,941 కోట్లు అప్పులు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు పెరగలేదు. ఈనాడు పత్రిక రాసే వార్తల్లో నిజం లేదన్నారు. కాగా దువ్వూరి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదే పదే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తే వారు నమ్ముతారని భావిస్తున్నారు. జర్నలిస్టులు కూడా విలువలు పాటించకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు 1,18,050 కోట్ల రూపాయలు కాగా టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 2.71 లక్షల కోట్లకి అప్పు చేర్చిందని వెల్లడించారు. ఇక 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు 4 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. టీడీపీ హయాంలో ప్రతి ఏటా 20% అప్పు పెరగగా ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42% మాత్రమే. ఏపీ రుణాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నామని, ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవేనని మీడియా ముఖంగా తెలియజేశారు. విద్యుత్ డిస్కంల అప్పు విభజనకి ముందు 2,893 కోట్ల రూపాయలు అయితే టీడీపీ హయాంలో 21,541 కోట్ల రూపాయలకి పెరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ అప్పులు 11,602 కోట్ల రూపాయలకు అప్పులు తగ్గాయి. మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు విభజన నాటికి 32,596.27 కోట్ల రూపాయలు అయితే టీడీపీ హయాంలో 91,137 కోట్ల రూపాయలకి పెరిగాయని వివరించారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,09,094 కోట్ల రూపాయలకి మాత్రమే పెరిగాయని, విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు గత ప్రభుత్వంలో 30.74% పెరిగితే ఈ ప్రభుత్వంలో 5.79% తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం అనధికార అప్పులు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా అప్పులు ఎలా చేయగలుగుతాం? కేంద్ర పరిమితులకి లోబడే అప్పులు, అన్ని నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులు సైతం అప్పులిస్తాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి 1,53,346 కోట్ల రూపాయలు అప్పులు 2019 నాటికి 4,12,288 కోట్ల రూపాయలకి పెరిగాయి. టీడీపీ 5 ఏళ్ల కాలంలో 2,58,941 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు పెరగలేదు. ఈనాడు పత్రిక రాసే వార్తల్లో నిజం లేదన్నారు. మొదటగా మీరు చూస్తే రాష్ట్రం బైఫర్కేట్ అయిన నాటికి ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 31 మార్చ్ 2014 అంటే బైఫర్కేషన్కి ఒక 2 నెలల ముందు 1,96,202 crores ఉంటాయి. దానికి ఆ రెండు నెలల్లో అంటే రాష్ట్ర విభజన జరిగింది 2 జూన్ 2014. సో ఏప్రిల్, మేలో కలిపి జరిగినటువంటి అప్పు ఎంత చూస్తే 7,333 కోట్లు. సో ఆ మొత్తం కనుక అగ్రిగేట్ చేసి అందులో ఒక 58% కనుక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అని కనుక మనం భావిస్తే యాక్ట్ ప్రకారంగా మనకి వచ్చినటువంటి డెట్ కూడా 58% ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయిన రోజుకి ఎంత అప్పు ఉంది,
పబ్లిక్ అకౌంట్ కావచ్చు, పబ్లిక్ డెట్ కావచ్చు. టోటల్గా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఎంత అనేటువంటి చూస్తే 1,18,050 crores. అది కాస్త 5 ఏళ్ల కాలంలో అంటే 31st March 2019కి, అంటే 5 ఏళ్ళు ఇంకా పూర్తి కాలేదు, 31st March 2019కి ఆర్బీఐ నివేదిక ప్రకారం ఆ 1,18,000 crores కాస్త 2,64,451 crores పెరిగింది. అంటే 2,64,451 కోట్లకు పెరిగింది. 2019-20లో మొదటి 2 నెలల్లోనూ టీడీపీ ప్రభుత్వమే ఉండింది. ఆ 2 నెలల్లో వారు చేసినటువంటి అప్పు 7,346 కోట్లు. అది కూడా కలుపుకుంటే పూర్తిగా టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్నటువంటి పూర్తి అప్పు ఎంత అనేటువంటి చూస్తే 2,71,797 కోట్లు. కాబట్టి ఏదైతే 1,18,000 కోట్ల ప్రభుత్వ అప్పు ఉందో అది కాస్త ఆ 5 ఏళ్ల పీరియడ్లో 2,71,797 కోట్లకు పెరిగింది. ఇది ఆర్బీఐ నివేదిక ద్వారా మనకు అందరికీ తెలిసినట్టు, ఆర్బీఐ నివేదిక ద్వారా, అదేవిధంగా సిఏజీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ద్వారా మనందరికీ తెలిసేటువంటి నంబర్స్. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే అందుకు గాను పేద ప్రజలకు బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్నాయని, పేదలను మోసం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అటువంటి వారికి బీజేపీ అండగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని, ప్రజల పక్షాన బీజేపీ మాత్రమే నిలబడిందన్నారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో దగా చేసిందని, టిడ్ లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని, ప్రజల పక్షాన బీజేపీ మాత్రమే నిలబడిందన్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి పర్యటన సాగుతోందని, ఇప్పటి వరకు 20 జిల్లాలు పూర్తి చేశానని, రాజకీయ స్థితిగతుల అధ్యయనం, కేంద్రం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెబుతూ ధైర్యంగా వెళ్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారన్నారు. ఋషికొండలో పర్యావరణ ఉల్లంఘన జరిగిందని, ఈ కొండను బోడిగుండు కొట్టేశారన్నారు. పిల్లలకు అందించే కోడిగుడ్డుల మీద కూడా ఆఖరికి జగన్ బొమ్మలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, త్వరలోనే ఈ అంశంపై కేంద్ర అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. విశాఖలో మెట్రో రైల్ డీపీఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విశాఖలో అనేక ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టారని, భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు అప్పనంగా భూములు కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పూర్తిగా దిగజార్చారని, అనేక ఐటీ పరిశ్రమలు విశాఖ వదిలి వెళ్లిపోయాయన్నారు. యువతలో డ్రగ్ కల్చర్ పెరిగిపోతుండడం బాధాకరమన్నారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఎన్నో కేంద్ర సంస్థలు విశాఖకు రావడం అంతా బీజేపీ చలువే అని చెప్పుకొచ్చారు. రేపు గోదావరి జోన్లో ఆ జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కాశీ విశ్వనాథరాజు గారు వారితో కలిసి మేము మిగిలిన జిల్లాలు గోదావరి జోన్ కూడా అయిపోతే నాకు 23 జిల్లాల్లో నా పర్యటన అనేది నేను ముగించుకున్నట్లు అవుతుంది. అయితే ఈ సందర్భంలో మేము చాలా ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మేము చాలా బాధ్యతాయుతంగా, సగర్వంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి
సమీక్షించి రావడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఈ నెల 26 నుండి సమ్మెకు దిగనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్లడించింది. సమాన పనికి సమాన వేతనం, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ హామీలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేనటువంటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలోకి దిగనున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామేశ్వరరావు మీడియాకు తెలియజేశారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్ మొదటి అంతస్తులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తన ప్రజా సంకల్ప యాత్రలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 4.5 ఏళ్లు కావస్తున్నా ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని గుర్తు చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో పలు దఫాలుగా చర్చించినా ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కారం కోసం ఈ నెల 26 నుండి సమ్మెకు దిగనున్నట్లు తెలియజేశారు. ఈ కార్మికుల కుటుంబాలన్నీ అవస్థలు పడుతున్నాయి. ఈ బాధలన్నిటికీ సంబంధించి పరిష్కారం చేయండి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే మాట నిలబెట్టుకోకుండా మడం తిప్పినటువంటి ఈ ప్రభుత్వ సంగతి తెలుసుకోవటం కోసం ఈ నెల 26వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకి వెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పాం, మొరబెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం మొండిగా, నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపులకు దిగి మా ఉద్యమాన్ని, ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేము చేయబోతున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి తోడ్పడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మా మధ్య చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మిక సంఘాల మధ్య కాదు, కార్మికుల మధ్య కూడా ఇంజనీరింగ్ కార్మికులు వేరు, పారిశుద్ధ్య కార్మికులు వేరు అని చెప్పే పాత్రలో ఇద్దరి మధ్య చీలికలు తీసుకొచ్చి ఉద్యమాలు నీరుగార్చాలని, సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరించాలనేటువంటి పాత్రలో వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో మేము ఇంజనీరింగ్ కార్మికుల్ని గతంలో లాగా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కాకుండా మొదటి రోజు నుంచే వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని రకాల సేవలు బంద్ చేసి ఈ నిరవధిక సమ్మెని జయప్రదం చేయాలనుకున్నాం. సమస్య ప్రభుత్వం దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా ఈ సమస్యని పరిష్కారం చేసే దిశలో మాట్లాడాలి. ఊరికి హామీలు ఇవ్వటమో లేకపోతే కబుర్లు చెప్పి కాలయాపన చేసే పని కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులు కరోనాలో కానీ ఇతర సందర్భాల్లో చేస్తున్న సేవలు, ప్రాణాలొడ్డి ప్రజలకు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. మీరిచ్చిన హామీ ఏదైతే ఉందో పర్మనెంట్, సమాన పని సమాన వేతనం ఇవ్వండి, జీవోలు ఇవ్వండి. ఇవ్వకుండా కాలయాపన చేసి మాటలతో మభ్యపెట్టే పని అయితే మాత్రం ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజల మద్దతు కూడగట్టి మీ ప్రభుత్వాన్ని ముప్పు తెప్పలు పెట్టడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అంగన్వాడీల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే ఐక్య ఉద్యమం తప్పదని ఐఎన్డియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసులు హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో వ్యవహరించినట్లుగా అంగన్వాడీలపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఐక్య కార్మిక సంఘాల నేతలు నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో వ్యవహరించినట్టుగా అంగన్వాడీలపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దారుణమని, ఇది చట్ట విరుద్ధమని దుయ్యబట్టారు. అంగన్వాడీలకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని, ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తే దీనిని రాజకీయ పోరాటంగా మారుస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమతో సరిగ్గా చర్చలు జరపలేదని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి హుకుం జారీ చేసిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత 8 రోజులుగా ఈ రాష్ట్రంలో 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా సమ్మెలో ఉన్నారు. అంటే ఒక్క మాటలో
100% అంగన్వాడీ ఉద్యోగస్తులు గత 8 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వీళ్ళతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వము మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ వీళ్ళంతా ఆడవాళ్ళు కాబట్టి మనం భయపడిస్తే బెదురుకుంటారు, ఏమీ చేయలేరు అనేటువంటి ఒక దురహంకార ధోరణితో ఈ అంగన్వాడీ కార్మికుల సమస్యలను జటిలం చేసింది ప్రభుత్వం కావాలనే. లేకపోతే ఇక్కడ ఏమి గొంతెమ్మ కోరికెళ్ళావు. ఏమడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీ తెలంగాణ ప్రభుత్వం కంటే తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఎక్కువ ఇస్తామన్నారు. తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ 11,500 ఇస్తున్నారు. అందులో నువ్వు ఇప్పుడు 13,600కు ఇంకొక 1000 కలిపిస్తే 14,600 అవుతుంది. అది ఇమ్మని అడుగుతున్నారు. లేదు చట్ట ప్రకారంగా పోవాలనుకుంటే నీవు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సరసన పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్స్కు నీవు పిఆర్సీ ప్రకారంగా వాళ్ళకు వచ్చేటువంటి ప్రొరేటా బేసిస్ ప్రకారంగా 20,000 రూపాయలు వాళ్ళకు జీతం ఇస్తున్నావు. మరి ఇక్కడ అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది, సమస్య ఏముంది? వాస్తవానికి అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయసమ్మతమైన కోరిక ఈ 4.5 సంవత్సరాల్లో ధరలు విపరీతంగా పెరిగినాయి. మీ ప్రభుత్వ విధానాల వల్ల కూడా పెరిగినాయి. అన్ని వస్తువుల ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్తో సహా, కరెంటు ఛార్జీలతో సహా, చెత్త పన్నుతో సహా కొత్తగా పన్నులన్నీ కూడా మీరు విధించారు. దీనివల్ల వాళ్ళ జీవితాలు అనేటటువంటివి రోజు రోజుకి నానాటికి తీసిగట్టు నాగంబొట్టులాగా తయారయ్యాయి. అందుకే ఈరోజు వాళ్ళు జీతాలు పెంచండి అని అడుగుతున్నారు. మీరే చెప్పారు, వాళ్ళ ఎత్తి మీద ఏంటంటే ఆశీర్వచనం పలుకుతూ తెలంగాణతో సమానంగా దానికన్నా 1000 రూపాయలు అదనంగా మేము జీతాలు ఇస్తామని. ఈరోజు వాళ్ళు అడుగుతుంది అదే, కనీసం అది చేయండి. ఈరోజు ఆ పని చేయడానికి మీకు అభ్యంతరం ఏంటండి? వాళ్ళు సమ్మె చేస్తాం నోటీస్ ఎప్పుడో ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా మీరు పోయి ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొడతారా? ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా ఇది? తాళాలు పగలగొట్టేటటువంటి పని అంటే ప్రభుత్వం డైరెక్ట్గా కార్మికులతో ఎవరైతే ప్రజలకి సేవ చేస్తున్నారో ఆ సేవకులతో కాన్ఫరెంట్ అవ్వడానికి సిద్ధపడటమా? మీ కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఐసిడిఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళన్నీ ఆ ఇన్స్ట్రక్షన్స్తో చేస్తున్నారు. తప్పిది. ఈ రకమైనటువంటి చర్య ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించకూడదు. ఇంకోవైపున ఈరోజు మీరు రకరకాలైనటువంటి మీ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మీరు అది మార్చండి, ఇది మార్చడానికి. మీతో పాటు పనిచేసేటువంటి ఈ కార్మికుల్ని అడగలేరా? వాళ్ళకి విషయాలు చెప్పలేరా? వాళ్ళు నచ్చజెప్పి ఏంటంటే ఇదిగో ఈ రకంగా చేస్తాం అనేటటువంటి చేయలేరా? ఎందుకు చేయలేరు మీరు? దళిత ఓట్లతో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలపైనే దాడులు, హత్యలకు పాల్పడిందని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ ఆరోపించారు. హోదా సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిన్న నిర్వహించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి మహేష్, ఇతర పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేరుస్తామని, రాజధానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పిన భాజపా మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రంలో భాజపా విజయానికి కృషి చేస్తామన్నారు. హోదా సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ కలవడమా లేదా 175 స్థానాల్లో జయాంధ్ర అభ్యర్థులను నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లతో గెలిపించడమా అనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతూరు రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేసుల భయంతోనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాభివృద్ధిపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. తమ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు నిరాకరించడంపై సమావేశంలో నేతలు మండిపడ్డారు. జయాంధ్ర పులికెకకు సభకు సంబంధించి ట్రయల్ మీటింగు ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. అది ఐపీసీ, ఐపీటీయూసీ, జయాంధ్ర, జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో సంయుక్తంగా నిర్వర్తించడం జరిగింది.
దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్కి తిరిగి న్యాయం చేస్తామని చెప్పేసి, అలాగే ప్రత్యేక హోదా ఇస్తామని, విభజనతో నష్టపోయిన అన్నిటికీ హామీలు నెరవేరుస్తామని, అమరావతి రాజధానిని ఢిల్లీ కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తామని చెప్పి మోదీ గారు చెప్పిన మాటలకు మన వెంకయ్య నాయుడు గారు దాన్ని తర్జుమా చేసిన రోజులకి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా దానికి సంబంధించిన నిధులు, నియామకాలు, అలాగే వివిధ రకాలైన ఆర్థిక సమస్యల గురించి ఏ విధంగానూ వాళ్ళు పరిష్కార మార్గాన్ని చూపించలేకపోయారు. ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఆంధ్ర ప్రజలకి అచంచలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం రేపొద్దున 2024 ఎన్నికల్లో వాళ్ళు నిరూపించుకోవడానికి, అంటే ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, రాజధాని నిర్మాణం ఇవన్నీ గనక పూర్తి చేసే విధంగా ఒక హామీ కనుక ఇచ్చినట్టయితే ఆంధ్ర ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరునల్వేలి, తుత్తుకుడి జిల్లాల్లో ఇంకా వరద నీటిలోనే పలు ప్రాంతాలు ఉన్నాయి. వరదల కారణంగా గత 2 రోజుల్లో 10 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారు. మరోవైపు అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం టికెట్ ధరల పెంపునకు 2 తెలుగు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలకు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల విషయంలో నిబంధనల మేరకు మొదటి వారం టికెట్ ధరలు పెంచుకునేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. సలార్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విజ్ఞప్తి చేయగా, సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు అంటే డిసెంబర్ 28 వరకు టికెట్ ధరలు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో మల్టీప్లెక్స్ 100 రూపాయలు, సింగిల్ థియేటర్లో 65 రూపాయలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతించింది. నైజాంలో 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో సలార్ ప్రీమియర్ షో ప్రదర్శనలకు అనుమతినిచ్చింది. సాధారణ ప్రదర్శనలతో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి 6 ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సలార్ టికెట్ ధరను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. ఏపీలో 40 రూపాయలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన 10 రోజుల వరకే పెరిగిన ధరలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో ప్రత్యేక షోలకు అంగీకారం దొరకడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గర ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అని మంత్రి అంబటి రాంబాబు నిలదీత. లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి, అది యువగళం కాదు అశుభయాత్ర అంటూ విమర్శలు. టిడ్కో లబ్ధిదారులకు నోటీసుల బీజేపీఎఫ్ చీఫ్ పురంధేశ్వరి, ఇది ప్రభుత్వ మోసం, రుణం తీసుకోవడం వల్లే పేదలకు ఇబ్బందని ప్రభుత్వంపై మండిపాటు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అంటూ స్పష్టం. నాకు కాకపోతే వారిద్దరికిస్తారా? నగరిలో పోటీపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు. నగర్ నుంచి తను పోటీ తథ్యమని, 175కి 175 గెలుపులో భాగస్వామ్యం అవుతానంటూ ధీమా. ఎన్ఆర్ఐల సేవలను జనసేన మరవదు అన్న జనసేనాని. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, జనసేనకు 1.30 కోట్ల రూపాయలు విరాళం అందజేత. ఈ నెల 26 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.